రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొన్నేళ్ల పాటు కొనసాగుతూనే వస్తుంది. ఇందులో భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నా కానీ ఇరు దేశాల అధినేతలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. అయితే ఈ రోజు అటు 95 డ్రోన్లతో రష్యాపై ఒక్కసారిగా విరుచుకుపడింది ఉక్రెయిన్. ఇక ఇందులో పలు డ్రోన్లని కూడా ధ్వంసం చేసింది రష్యా. అయితే ఒక పక్కన అటు ఉక్రెయిన్ కి సంబంధించి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు ఉక్రెయిన్ దేశంలోని ప్రజలందరూ. అందులో భాగంగా అసలు ఇటువంటి అటాక్ జరుగుతుందని చెప్పి ఎవరూ కూడా ఊహించని క్రమంలో ఒక్కసారిగా రష్యాపై ఉక్రెయిన్ దాడులతో పెద్ద ఎత్తున తెగబడినట్లు కూడా మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా మనకు అర్థమవుతుంది క్లియర్ గా. పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే పేలుళ్ళకి దారి తీసిందో కూడా ఈ దాడి క్లియర్ గా అర్థమవుతుంది. ఉక్రెయిన్ దాడుల్లో 50% పైగా విద్యుత్ ప్లాంట్స్ మొత్తం రష్యాలో ఉన్నవి ధ్వంసమైనట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇందులో భాగంగా 10కి పైగా ఉక్రెయిన్ డ్రోన్స్ ని కూల్చివేసినట్లు కూడా తెలుస్తుంది. ఓ పక్కన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఉన్నారు ఉక్రెయిన్ ప్రజలందరూ కూడా. సో ఇటువంటి టైంలో రష్యాపై ఖచ్చితంగా దాడి జరుగుతుంది అని ఎవ్వరూ అనుకోరు. ఇదే కరెక్ట్ టైం అని ఊహించిన అటు జెలెన్స్కీ కరెక్ట్ గా ఈ టైంలో అటు రష్యాపై ఒక్కసారిగా తెగబడ్డం మనం చూస్తున్నాం. ఆ సెకండ్ బాక్స్ లోని విజువల్స్ లో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. దాడి ఎంత ఎక్కువగా ఎంత తీవ్రతతో కూడుకుందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ చెలరేగిన మంటలు కానీ వస్తున్న దట్టమైన పొగను చూస్తేనే ఏ విధంగా అయితే ఉక్రెయిన్ ఆ 95 డ్రోన్లతో విరుచుకుపడిన క్రమంలో అక్కడ ఏ విధంగా అయితే ధ్వంసాన్ని సృష్టించిందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఉక్రెయిన్ ఇండిపెండెన్స్ డే రోజే అటు రష్యాకి ఒక బిగ్ షాక్ ఇచ్చింది ఉక్రెయిన్ అని చెప్పుకోవచ్చు. రష్యా అణు కేంద్రంపై డ్రోన్ అటాక్ చేసింది ఉక్రెయిన్. పశ్చిమ కుర్క్ ప్రాంతంలోని అణు విద్యుత్ ప్లాంట్ పై కూడా ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో విద్యుత్ ఇంధన కేంద్రాలపై అటాక్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంది ఉక్రెయిన్ దాడిలో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే 50% పైగా విద్యుత్ ప్లాంట్ మొత్తం కూడా ధ్వంసమైనట్లు కూడా విజువల్స్ లో చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఉక్రెయిన్ ను కొత్తగా నిర్మిస్తామని చెప్పి కూడా అటు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు అంటే అటు ట్రంప్ కానీ అటు రష్యా అధ్యక్షుడితో కానీ అదే విధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా మాట్లాడి సమావేశాలు నిర్వహించడం, ఈ యుద్ధానికి సంబంధించి దీనికి పులి స్టాప్ పెట్టాలని ఇద్దరితో మాట్లాడి శాంతి చర్చలు చేయడానికి అటు ట్రంప్ ఇప్పటికే ప్రయత్నిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకవైపు ట్రంప్ చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు, మరోవైపు ఉక్రెయిన్ ఒక్కసారిగా రెచ్చిపోయింది. అయితే ట్రంప్ సపోర్ట్ తోనే ఉక్రెయిన్ ఈ విధంగా రష్యాపై తెగబడింది అనుకోవచ్చా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపినా ఏకాంతంగా చర్చలు అనేకమైనవి కొనసాగించిన ఎటువంటి లాభం లేదని వార్తలు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో నిజంగా ట్రంప్ సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద దాడికి అటు ఉక్రెయిన్ ఏ విధంగా తెగబడుతుంది అనే క్వశ్చన్ మార్క్స్, అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ పై దాడి ఇది మనం చూస్తే క్రమంగా కొనసాగుతున్న అదే ఈ యుద్ధంలో భాగంగా. అయితే ఇంతకు ముందు కూడా ఇదే విధంగా రష్యాకి సంబంధించి అక్కడికి వెళ్ళిన ఉక్రెయిన్ గూఢచార్యులు అక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి అక్కడే వాళ్ళకి యుద్ధ నౌకలకి సంబంధించి కానీ యుద్ధ విమానాలకి సంబంధించి కానీ యుద్ధ ఆయుధాలకి సంబంధించి కానీ కొన్నిటిని ధ్వంసం చేసిన క్రమాన్ని కూడా మనం ఇంతకు ముందు చూసాం. ఇక ఆ సమయంలో కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా దీనికి మేము పగ తీర్చుకుంటామని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం. ఇక ఏదేమైనప్పటికీ ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉక్రెయిన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో అందరూ ఆ వేడుకలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. అసలు ఇటువంటి సమయంలో రష్యాపై ఒక అటాక్ అనేది జరుగుతుంది అని ఎవరు ఊహించని క్రమంలో ఒక్కసారిగా రష్యాపై 95 డ్రోన్లతో ఏ విధంగా అయితే ఉక్రెయిన్ విరుచుకు పడిందో దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. విజువల్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ బాక్స్ లో ఏవైతే డ్రోన్స్ వస్తున్నాయో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అండ్ సెకండ్ బాక్స్ లో తీవ్రత అంటే దాడి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. విద్యుత్ ప్లాంట్లు 50% పైగా ధ్వంసమైనట్లు కూడా ఇప్పటికే అధికారికంగా అటు రష్యా అధ్యక్షులు రష్యాకి సంబంధించి వాళ్ళు ఉన్నతాధికారులు అధికారికంగా ఇప్పటికే దాన్ని ధృవీకరించినట్లు కూడా మనం చూస్తున్నాం. రైట్ ఇక ఈ దాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఏ విధంగా అయితే ఉక్రెయిన్ ఒక్కసారిగా 95 డ్రోన్లతో విరుచుకుపడిందో రష్యాపై మనం చూసాం.
చూస్తున్నాం. అధికారికంగా ఇప్పుడే రష్యా ప్రకటించడం కూడా, దాన్ని ధృవీకరించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటువంటి దాడులకి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి దీనికి శాంతి పరిచే విధంగా, శాంతి ఒప్పందం కుదిర్చే విధంగా చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఉక్రెయిన్ విరుచుకుపడ్డం, అయితే దీని వెనుక ట్రంప్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు అంటారు రామ్దాస్? మధ్య యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ప్రయత్నిస్తే, మరోవైపు రెండు దేశాలు మాత్రం మళ్ళీ యథావిధిగా తలపడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ 1991లో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత జరుపుకుంటున్నటువంటి ఈ ఆగస్టు 24 ఏదైతే ఉందో అది స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. సో అదే జరుగుతుంది. సో దాని సందర్భంగా ఉక్రెయిన్ మళ్ళీ రెచ్చిపోయి రష్యాపై దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రష్యా పశ్చిమ ప్రాంతంలోని కుర్క్స్ లో అణు విద్యుత్ ప్లాంట్ పై డ్రోన్లతో దాడి చేసినట్టు మాస్కో ఆరోపిస్తుంది. మొత్తం దాదాపు 95 ప్రయోగించారని చెప్తున్నారు. అంతేకాదు మరొక పోర్టుపై కూడా దాడి చేసిందని చెప్తున్నారు. ఉక్రెయిన్ ఆదివారం అంటే 34వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుంది. సో రష్యా పశ్చిమ ప్రాంతంలోని ఈ అణు విద్యుత్ ప్లాంట్ పై జరిగిన దాడి సంబంధించి ప్రస్తుతం పెద్ద డ్యామేజ్ ఏం జరగలేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నట్టుగా చెప్తున్నారు. రేడియేషన్ సిచ్యువేషన్ కూడా యథావిధిగా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రాత్రి సమయంలో ఈ ఇంధన విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేసినట్టుగా రష్యన్ అధికారులు చెప్తున్నారు. కుర్క్స్ లోని ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. అయితే వెంటనే మంటలను అదుపులోకి తీసుకున్నాం. ఈ దాడిలో ఎవరికి ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రోన్ దాడిలో ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి దెబ్బతింది. సో రేడియేషన్ లెవెల్స్ అయితే నార్మల్ ఉన్నాయని అధికారులకు చెప్తున్న పరిస్థితి. ఈ ఘటన గురించి తమకైతే సమాచారం లేదంటూ అటు ఐఏఈఏ అణు ఇంధన సంస్థ, అంతర్జాతీయ సంస్థ చెప్తుంది. అలాగే అణుస్థావరాల భద్రత సంబంధించి ప్రధానంగా తాము కూడా దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. దీనిపై మాత్రం ఉక్రెయిన్ ఎక్కడ స్పందించలేదు. అలాగే ఉక్రెయిన్ సంబంధించిన 95 డ్రోన్లను పూర్తి చేసినట్టు రష్యా చెప్తోంది. రష్యా కూడా ఉక్రెయిన్ పై దాదాపు 72 డ్రోన్లను, ఒక క్రూయిజ్ క్షిపణిని కూడా ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ పరస్పరం దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓవైపు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మరోవైపు ఇక్కడ వీళ్ళు మాత్రం యథావిధిగా ఈ దాడులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. దాంట్లో మొత్తం ఈ అలాగే లెనిన్ గ్రాడ్ అనే ప్రాంతం ఉంటుంది, ఊస్టులుగా అంటారు. ఆ ప్రాంతంలో కూడా ఒక పోర్టు, రష్యన్ పోర్టు ఉంటుంది. ఆ పోర్టు పై కూడా డ్రోన్లు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే మరొక ప్రాంతంలో ఈ డ్రోన్ దాడి చేసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు కీవ్ లో, అంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా అటు జెలెన్స్కీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ భద్రత, శాంతియుత జీవితం గురించి ఆయన ఇటు మాట్లాడుతూనే మరోవైపు ఇటు రష్యాపై దాడి చేసిన సందర్భం కనబడుతుంది. సో ఏదేమైనా ఇప్పుడు ఇటీవల జరిగిన ఈ అమెరికా రష్యా అలాస్కా సమావేశం ఏదైతే ఉందో, సో అది ఆ నేపథ్యంలో ఇదంతా వ్యవహారం చక్కబడుతుంది. అసలు చాలా యుద్ధంగా వారం ముగిసినట్టయినా అందరూ అనుకున్నారు. కానీ రామ్దాస్, ఇప్పటికే ట్రంప్ చర్చలను మనం చూస్తున్నాం. ఇరు దేశ అధ్యక్షులతో ఒకరి తర్వాత ఒకరితో ఏకాంతంగా సమావేశమై ఈ యుద్ధానికి పులి స్టాప్ పెట్టాలని, యుద్ధాన్ని ముగించాలని, శాంతియుతంగా ముందుకు వెళ్లాలని చెప్పి వాళ్ళిద్దరితో మాట్లాడడం, చర్చలు జరిగించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ క్రమంలో ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైనా ప్రాణ నష్టం కూడా జరిగిందంటారా అక్కడ? లేదంటే కేవలం 50% పైగా అక్కడున్న విద్యుత్ కేంద్రాలే టార్గెట్ గా చేసిన దాడిలో అవి మాత్రమే ధ్వంసమయ్యాయి అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. అంటే ఈ అలస్కాలో జరిగిన సమావేశం సంబంధించి ఇక యుద్ధం ముగిసింది, దాదాపుగా పరిస్థితి చక్కబడింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ట్రంప్ సయోధ్య కుదిర్చాడని అందరూ అనుకున్నారు. దానికి సంబంధించి త్వరలోనే జెలెన్స్కీకి పుతిన్ కు మధ్య సమావేశం కూడా ఉండబోతుంది. దాన్ని ఖరారు చేస్తారు. తర్వాత మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ముగ్గురితో కలిసి త్రైపాక్షిక భేటీ కూడా ఉంటుంది. ఇక అంతా సమసిపోయింది అనుకున్నారు. కానీ అంతలోనే ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం రోజు మళ్ళీ ఇటు రష్యాపై దాడులు చేయడం, ఇదంతా కూడా మళ్ళీ పరిస్థితులను మొదటికి తీసుకొచ్చాయనే భావన మనకి ఇప్పుడు కనబడుతుంది. సో మొత్తం మీద అంటే ఇక్కడ ఉక్రెయిన్ కు మొదటి నుంచి కూడా యూరోపియన్ యూనియన్ దేశాలు, బ్రిటన్, నార్వే, కెనడా, అలాగే చాలా వరకు పశ్చిమ దేశాలన్నీ కూడా ఆర్థిక సాయం చేస్తున్నాయి, సైనిక సాయం చేస్తున్నాయి. చాలా వరకు కూడా ఈ సహాయాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా జరిపిన దాడులతో మళ్ళీ రష్యాను రెచ్చగొట్టే విధంగా ఉక్రెయిన్ ప్రయత్నిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద మళ్ళీ తాజాగా ఇటు రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ మళ్ళీ సైనిక సాయాన్ని అందించేందుకు ఇటు అమెరికా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎటువైపు ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ చాలా క్లియర్, అమెరికా మొదటి నుంచి ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే పశ్చిమ దేశాలు, యూరోపియన్ దేశాలను కూడా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మొన్న జరిగిన అలాస్కా సమావేశంతో ఇలాంటిది ఏం లేదు, అంతా దారికి వచ్చింది అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ
ఉక్రెయిన్ కు దాదాపు 3,350 క్షిపణులను అమెరికా పంపేందుకు నిర్ణయించింది. సో డొనాల్డ్ ట్రంప్ ఈ ప్యాకేజ్ ని ఆమోదించినట్టు తెలుస్తోంది. సో అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా మరిన్ని నిధులు సమకూర్చబోతున్నాయి. కానీ రష్యాపై అవి ప్రయోగించాలని ఖచ్చితంగా అమెరికన్ రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అనుమతి కంపల్సరీ అంటూ అమెరికా ఒక కండిషన్ పెట్టింది. సో ఏదేమైనా మొత్తం మీద $32.5 కోట్ల విలువైన ఆర్థిక సహాయాన్ని ఉక్రెయిన్ కు మళ్ళీ అమెరికా ప్రకటించింది. అంటే మరొకసారి పరోక్షంగా ఉక్రెయిన్ కు వెనకాల ఉండి ఇవన్నీ దేశాలు కూడా నడిపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఇప్పట్లో ముగుస్తుందా లేదా అనేది ఇంకా మనం క్లియర్ గా చెప్పలేని పరిస్థితి. సో ఏదేమైనా ఇప్పుడు ఉక్రెయిన్ ను సైనిక పరంగా పచ్చం చేసేందుకు దేశాలన్నీ సహాయం చేస్తున్నాయంటే ఇక్కడ పరోక్షంగా సహకరిస్తున్న, పరోక్షమేం కాదు ప్రత్యక్షంగానే సహకరిస్తున్నాయని మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనా నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలను రష్యా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు కాబట్టి దానికి ఉక్రెయిన్ మద్దతుగా ఈ దేశాలను కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాయి. సో చూడాలి, అంటే భవిష్యత్తులో ఈ యుద్ధం ఇప్పటికే 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతుంది. ఇరువైపులా వేలాది మంది సైనికులు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. రష్యా ఓవైపు ఉక్రెయిన్ పై దాడులు చేస్తుంది. ఉక్రెయిన్ మళ్ళీ తాజాగా ఇవాళ ఇండిపెండెన్స్ డే రోజు మళ్ళీ రష్యాపై దాడి చేసింది. వాళ్ళ అణు కేంద్రంపై దాడి చేసింది, పోర్ట్ పై దాడి చేసింది, ఇంకో నగరంపై దాడి చేసింది. ఇట్లా ఉద్రిక్తతలు అయితే పెరుగుతున్నాయి. మరి ప్రపంచ దేశాల జోక్యాలతో వ్యవహారం సర్దుమనుతుంది అనుకుంటే రోజు రోజుకు అటు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందని చూడాల్సింది. మరి రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, ఇప్పటికే చూసుకుంటే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో జెలెన్స్కీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్ కొత్తగా నిర్మిస్తామని, ఉక్రెయిన్ భవిష్యత్తే తమకు ముఖ్యమని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తున్నాం. ఇంకొక పక్కన స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు అటు రష్యాపై ఏ విధంగా అయితే 95 డ్రోన్లతో విరుచుకుపడిందో ఉక్రెయిన్ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ దాడికి సంబంధించి రష్యా ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది. మరి ఏ విధంగా స్పందిస్తుంది, రష్యా అధ్యక్షులు ఏ విధంగా స్పందిస్తారు, రష్యా ఏ విధంగా స్పందిస్తుంది దాడికి సంబంధించి అటు అంతా కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ దాడితో రష్యా రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక పక్కన ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం కూడా నెలకొంది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆ ఉక్రెయిన్ అనుకోకుండా దాడి చేసిందో దీనికి సంబంధించి భారీగా నష్టపోయింది అటు రష్యా అని చెప్పుకోవచ్చు. 95 డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్కి సంబంధించి 10 డ్రోన్లని నిర్వీర్యం చేశారు రష్యా అధికారులు. అయితే 95 డ్రోన్లలో చాలా వరకు కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. అక్కడ విద్యుత్ కేంద్రంలో కూడా దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి రష్యా అధ్యక్షులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనే డీటెయిల్స్ మనకి తెలియాల్సింది.